हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ వ్లాగ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంది హోటల్ కన్నా ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చికెన్ తీసుకున్నాను 100 రూపీస్ కి దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి దాన్ని ఇలా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని చాలు మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కాబట్టి దాన్ని నేను ఫ్రైడ్ రైస్కి యూజ్ చేస్తాను ఈ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చికెన్ 65 అప్పుడే మనకు కొంచెం టేస్ట్గా బాగుంటుంది జ్యూసీగా ఉంటుంది లోలో పెట్టామంటే కొంచెం కాకుండా అడుగున అంటుకుపోతుందండి ఇలా పెట్టుకున్నాక కొంచెంసేపు కదపకుండా అలాగే ఉంచేయండి బాగా ఫ్రై అయిన తర్వాత కదిపితే మనకు బాండ్లో అంటుకోకుండా వస్తాయి చూసారుగా బాగా ఫ్రై అయ్యి నేను ఇవి తీసేసుకున్నది అందరూ తెలిసిందే కాబట్టి ఫుల్గా చూపించలేదు ఇలా పక్కన తీసి పెట్టుకొని ఇది 100 రూపీస్ చికెన్ అండి చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు అదే బాండల్లో నేను కొంచెం ఆయిల్ తీసి వేరే బాండల్లో పోసుకొని మూడు ఎగ్స్ తీసుకొని దాన్ని కొంచెం పొరట్లా చేసి పక్కన పెట్టుకోవాలండి ఫ్రైడ్ రైస్కి 3 ఎగ్స్ అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ పక్కన కొడుకొని దాంట్లో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నాను నేను ఇదంతా కొంచెం స్ప్రింగిల్గా కలుపుకుంటే మనకు కొంచెం పొడిగా వస్తుంది తనీగా చేసి పక్కన పెట్టుకొని ఫ్రైడ్ రైస్లో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను ఇలా తనీగా చేసుకొని పక్కన పెట్టాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి హెల్తీగా ఇంట్లోనే మనం ఫ్రైడ్ రైస్ చేసుకొని చాలా టేస్టీగా వచ్చిందండి నిజంగా చెప్తున్నాను అంత టేస్టీగా ఉంది ఫ్రైడ్ రైస్ ఇది పొడి చేసుకున్నా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరే బాండల్లో చికెన్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకున్నానండి నేను దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ నేను చిన్న రోట్లో దంచుకొని వేసుకున్నాను అది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కావాల్సింది ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ బీనీస్ స్ప్రింగ్ ఆనియన్స్ క్యాబేజ్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు క్యారెట్ క్యాబేజ్ బీనీస్ వేసుకొని క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చి లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి వెజిటేబుల్ ఏ కూడా ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు 50% కుక్ చేస్తే చాలు కొంచెం మనకు అచ్చాబచ్చిగా ఉంటేనే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరీ కుక్ అయిపోయాయంటే మెత్తగా అంత బాగోదండి ఫ్రైడ్ రైస్ చూసారుగా నేను 50% వెజిటేబుల్ కుక్ అయ్యి ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ వేసుకున్నాను ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న పీసెస్గా చేసుకొని దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి వెజిటేబుల్ ఉండే వాటర్ కంటెంట్ అంటే పోయేదాకా వెజిటేబుల్ హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా కలుపుకున్న తర్వాత దీనికి కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి 1 by 1 మన ఇంట్లో అన్నీ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి సోయా సాసు చిల్లీ సాసు నేను ఫస్ట్ చిల్లీ సాసు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం సోయా సాసు 1 టేబుల్ స్పూన్ సోయా సాసు 1/2 స్పూన్ వెనిగర్ 1 స్పూన్ టమోటా కెచప్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోనండి లో ఫ్లేమ్లో పెట్టొద్దు వెనిగర్ వేయటం వల్ల మనకు పులుపు అనేది వస్తుంది అందువల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో కొంచెం టమోటా కెచప్ వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి మా ఇంట్లో కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా ఉండింది కాబట్టి నేను కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా కొంచెం ప్యాకెట్ అది ఆప్షనల్ అండి అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే వేసుకోవచ్చు అది కొంచెం ఉంది ఆ ప్యాకెట్ యూజ్ చేశాను అంతేను ఇది వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అది అవసరం లేదు హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి మనం ఇంట్లో చేసుకున్న మసాలా ఐటమ్స్తోనే ఫ్రైడ్ రైస్ చేసుకొని తినటం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుందండి బయట తెచ్చుకొని తినటం వల్ల అది ఏదో ఆయిల్స్ మిక్స్ చేస్తారు కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకొని తినండి చూసారు ఇవన్నీ మసాలాలన్నీ కలుపుకున్న ఆయిల్ అన్నీ కలుపు ఇప్పుడు మీకు స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని కారం వద్దున ఫుల్గా పెప్పర్ యాడ్ చేసుకోండి కొంచెం కారం వేసుకోవడం వల్ల కలర్ వస్తుంది అంతే నేను ఇంతవరకు ఉప్పు యాడ్ చేయలేదండి ఇప్పుడు మీరు చేసుకునే క్వాలిటీని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పక్కన ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను ఆరిన తర్వాత ఆ రైస్ని అంతా నేను ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ వెజిటేబుల్లో మిక్స్ చేసుకుంటున్నానండి ఇదంతా 1 గ్లాస్ అయితే 5 మెంబర్స్ తినొచ్చండి రైస్
ఇదంతా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా సాట్ చేసుకుని, ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే చేయాలండి. లో ఫ్లేమ్లో చేస్తే వెజిటేబుల్ మెత్తగా అయిపోతాయి, టేస్ట్ అనేది అంత బాగోదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేయండి, మంచిగా కలపండి. మరీ గంటి పెట్టి కలిపేయకుండా కొంచెం కిందది పైకి పైది కిందకి అన్నట్టు తిప్పుకుంటే మన ఫ్రైడ్ రైస్ అనేది ఇరిగిపోకుండా మంచిగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలకి హెల్తీగా తినిపించవచ్చు. మనం బయట తెచ్చుకుంటే దాంట్లో కాచిన ఆయిల్లోనే వేసి అదే మనకు రిపీట్గా చేస్తుంటారు. సీరియస్లీ చెప్తున్నా, చాలా టేస్ట్ చాలా బాగుంది. మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేస్ట్ చేయకుండా మనం ఫ్రైడ్ రైస్కే యూజ్ చేసేసుకున్నాను నేను మొత్తం, లేదంటే అది మనం పడేయాల్సి వస్తుంది. 1 డే కంటే ఎక్కువ ఉంచుకోకూడదు దాన్ని. ఇప్పుడు మనం ఎగ్ స్ప్రింకిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఆ రైస్లో కలిసేటట్టు చికెన్ పీసెస్, రైసు, ఎగ్ మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. సో అందుకని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఆఫ్ వేసుకోవటం లేదు. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. హోమ్ మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.